సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మనం ఏదో గొప్ప విషయం కొత్తగా చేస్తున్నాం అని చెప్పను, ఎందుకంటే ఎస్ ఆల్రెడీ మెనీ పీపుల్ హ్యావ్ డన్ అండ్ ఈ రోజు మనము చేయబోతున్నాము. బట్ టుడే వీఆర్ గోన్ ట్రై సంథింగ్ డిఫరెంట్, రివ్యూయింగ్ గూగుల్ రివ్యూస్ ఆఫ్ నారాయణ. అంటే నారాయణ పేరు చెప్తే ప్రకృతి కూడా ఓకే. Let's go into the reviews. Okay, guys. So our first review, Ranjana Das. As a employee, I have a worst experience. Wherever you will be joining, you should give your certificate to the main branch, and for that you should wait 2 to 3 hours. అంటే లంచ్ టైం అని చెప్తారేమో, బికాజ్ ఆమె వేసిన కమెంట్లో క్లీన్గా తెలుస్తుంది. సో ఎవ్రీవేర్ యూ గో టు బీ జాయినింగ్ యూ షుడ్ గివ్ యువర్ సర్టిఫికేట్ టు మెయిన్ బ్రాంచ్ అంట. అంటే ఎన్ని బ్రాంచ్లు ఉన్నా మెయిన్ బ్రాంచ్కే సర్టిఫికేట్ ఇవ్వాలి అని వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారనమాట. సో అది ఆమెకు నచ్చలేదు. సో ఓకే, మనం ఏం చేయలేమండి. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎనీవేస్, ఇట్ ఈస్ నారాయణ. నారాయణ 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 నారాయణ. మూవింగ్ టు అవర్ నెక్స్ట్ కమెంట్, వేస్ట్ అండ్ వర్స్ట్ స్కూల్ ఇన్ బెంగళూరు. ఓ, వేస్ట్ ఈ స్కూలే, వరస్ట్ ఈ స్కూలే. అంటే కాంపిటీషన్ లేదన్నమాట. వేస్ట్ అండ్ వర్స్ట్ బోత్ దీనికే. ఇట్ ఈస్ సోల్ ప్రొప్రైటర్ స్కూల్. కాంపిటీషన్ లేకుండా వర్స్ట్ అండ్ వేస్ట్ ప్లేస్ ఇచ్చేసిండారు అనమాట. ఓకే తిలక్, డోంట్ జాయిన్, అంతే, ఇంకేం చెప్పగలను. డోంట్ జాయిన్, ఫినిష్. ఓకేనండి. దే డూ కంపారేటన్ అంటే కంపారిజన్ అని రాయకపోయి కంపారేటన్ అని వేసినాడు అనమాట. ఇట్స్ ఓకే ఓకే, ఎందుకంటే ఆ స్కూల్ పెట్టిన టార్చర్కి వర్డ్స్ అన్ని జామ్ అయిపోతున్నాయి అనమాట. సో ఓకే రాహుల్జీ, అది మీ ప్రాబ్లం కాదు, వాళ్ళు పెట్టిన టార్చర్ అర్థమవుతుంది. వసంతి శ్రీనాథ్, ఓకే. వర్స్ట్ స్కూల్, ఎప్పుడు అన్నిట్లో డబ్బులు ఎలా సంపాదించాలి అని చూస్తారు, అంతే. యాన్యువల్ డే ఫీజ్, మెయింటెనెన్స్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్ అన్నీ తీసుకుంటారు. పిల్లలు యాన్యువల్ డేలో పార్టిసిపేట్ చేయకపోయినా ఫీజ్ తీసుకుంటారు. డబ్బులు పిచ్చి పట్టింది వీళ్ళకి, ఒక్కొక్కరికి ఒక ఫీజ్. తెలిసిన వాళ్ళకి మాత్రమే ఫీజ్ తక్కువ చేసుకుంటారు. అందరికీ ఒకే ఫీజ్ చేయాలి కదా, మనీ దొక్క చేస్తారు అంతే. చాలా ఫ్రస్ట్రేటెడ్ గానే ఉంది. మరి తీసుకుంటారు 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 అనే ఉంది, కానీ వాళ్ళు విద్య చెప్తారు అని ఎక్కడా లేదు. అండ్ వర్స్ట్ స్కూల్, ఫీజ్, మెయింటెనెన్స్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్, ఫీజ్ అని తీసుకుంటారు. ఫీజ్ 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 అని తప్పితే ఇంకేమీ లేదు. ప్లస్ తెలిసిన వాళ్ళకి ఫీజ్ తక్కువ చేసుకుంటారు. అందరికీ ఒకే ఫీజ్ చేయాలి కదా, సో చేయాలి కదా, ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి, అందరికీ ఒకే ఫీజ్ ఇచ్చేయండి. పాపం ఇలా చేస్తే రాదు. ఓకే, ఏ సింగ్, డోంట్ డోంట్ డోంట్, అంతే, ఇంకేం చెప్పలేదు. డోంట్. రష్మి హెచ్కే, అంటే అక్కడ కమెంట్ అనుందంతే. అంటే తప్పితే ఏం లేదన్నా, లేదా అని మాత్రమే చెప్తారా? ఏదో ఏదో ఒకటి చెప్పాలి కదా అండి. పెద్ద లెటర్ ఏ, చిన్న లెటర్ ఏ, దీని మధ్యలో ఎంతుందో వామ్మో, పెద్ద కథే.
ధనుష్, నాట్ నైస్ స్కూల్ టీచర్స్ విల్ నాట్ టీచ్ ప్రాపర్లీ. వాడి ఉద్దేశంతో అన్నాడు. నాట్ నైస్ స్కూల్ టీచర్స్ విల్ నాట్ టీచ్ ప్రాపర్లీ అంటే టీచర్స్ బాగలేకపోతే బాగా టీచింగ్ చెప్పరు అని, స్టూడెంట్స్ నేర్చుకోరు అని నేను చెప్పలేదండి. ఆయన చెప్పాడు, నేను చెప్తున్నా. సో టీచర్స్ కొంచెం బాగా పెట్టండి, వాళ్ళకి నాట్ నైస్ టీచర్స్ సో విల్ నాట్ టీచ్ ప్రాపర్లీ అని వేశారనమాట. ప్రకాష్ చెట్టి, మై చైల్డ్ హ్యాస్ స్టడీయింగ్ ఇన్ దిస్ స్కూల్ వెన్ హీ జాయినింగ్ హ్యావ్ గాట్ బ్యాడ్. నాకు అర్థం కాలేదు సార్. అంటే నాకు ఇంగ్లీష్ తెలీదన్నా ఆడి ఇంగ్లీషే రాంగ్ గా ఉందా? ఫ్రేమ్ ది సెంటెన్స్ టైప్ ఉంది సార్. మై చైల్డ్ హ్యాస్ స్టడీయింగ్ ఇన్ ది స్కూల్ వెన్ హీ జాయినింగ్ హ్యావ్ గాట్ బ్యాడ్. ఓకే, ఇప్పుడు అర్థమైంది. షఫిల్ చేశారనమాట. మనం స్ట్రైట్ గా చెప్తాను ఇప్పుడు. మై చైల్డ్ వాజ్ స్టడీయింగ్ ఇన్ ది స్కూల్ వెన్ హీ జాయిన్ హీ గాట్ బ్యాడ్ అనమాట. ఓకే ఓకే, ఈ స్కూల్లో ఎంత ట్రామా ఇచ్చినారంటే ఆయన ఇంగ్లీష్ ఫ్రేమింగ్ సెంటెన్స్ రాంగ్ అయిపోయింది. ఇట్స్ ఓకే సార్, నేనున్నానుగా, నేను విన్నాను, నేను చెప్తా కరెక్ట్ సెంటెన్స్. థ్యాంక్ యూ. ఇదేదో పెద్ద కథే. శృతి బి కే, driver from Narayana Olympiad School has smashed our car and has run away. Since we don't have proofs, we couldn't raise a complaint. People who have seen have the school name on the bus, but school authorities are ignoring as we don't have bus number and proofs. Don't know how school is giving chance to this kind of driver. At least we are not expecting any claims from them, but they are not ready to accept their mistake. Also, they have changed the route so that we couldn't catch the driver. People with no ethics don't know what they will teach to kids. వీళ్ళు నారాయణ స్కూల్లో చదువులేదనిపిస్తోంది. వీళ్ళు పెట్టిన కమెంట్ ప్రకారం ఎవరో నారాయణలో డ్రైవింగ్ చేసేవాడు వీళ్ళని గుదేశాడు అనమాట. గుదేసి సారీ చెప్పుకోకుండా సైలెంట్ గా మింగేశాడు అనమాట. దాన్ని వీళ్ళు చెప్పుకోవడానికి గూగుల్ రివ్యూస్ అనే ప్లాట్ఫామ్లో వాగేశారనమాట. వాళ్ళు ఏమీ క్లెయిమ్స్ని ఎక్స్పెక్ట్ చేయడం లేదంట. బికాస్ వాళ్ళు క్యారే అని కూడా దేకట్లేదంట. అండ్ రూట్ కూడా మార్చేసినారనమాట, ఆ డ్రైవర్ మళ్ళీ దొరికితే చెక్కేస్తారని. సో గుడ్ ప్లే నారాయణ. మళ్ళీ అదే రోడ్లో దొరికితే డ్రైవర్ని డ్రైవ్ ఎక్కిచ్చేస్తారు. హుషార్. అండ్ జస్ట్ స్మాల్ సజెషన్, డ్రైవర్స్ని కొంచెం బాగా తోలమనండి. ఎందుకంటే స్టూడెంట్స్ ఆర్ టుమారోస్ ఫ్యూచర్. అంటే ఏదో నేర్చుకుంది చెప్పాను. బాగుంటే కమెంట్స్లో చెప్పండి, బాగలేదంటే క్షమించండి. వీణా వేద్, very bad experience. The reception people are very lazy and don't give any proper response. Compared to other Barayana branches, they are arrogant and they behave very rudely for any documents. వా ఈయన ఎవరో అస్సలు కాపీరైట్ కూడా రాకుండా ఉండేటట్టుగా పగడ్బందీగా ప్లాన్ చేశారు. వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. రిసెప్షన్ వాళ్ళు చాలా లేజీగా ఉన్నారు అనమాట. సో మేక్ దెమ్ యాక్టివ్. ఓకే, they don't give any proper response compared to other Barayana batches. వావ్, నా అనింది వాళ్ళనే, కానీ వాళ్ళు ఫీల్ కాకుండా ఉండేకి నారాయణ అనేలేదు, బారాయణ అనేహారు. వాట్ ఎ థింకింగ్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. MNR, such a worst school, don't join here. They teach from the back answers and they don't have any experience. Never join this school and waste your money. Such a worst school, don't join here. They teach అంటే ఇక్కడ జాయిన్ చేపిస్తే బ్యాక్ ఆన్సర్స్ నేర్పుతారనమాట. ఓకే ఓకే, బ్యాక్ ఆన్సర్స్ ఎలా ఇవ్వడం మా స్పెషాలిటీ.
బేసిక్లీ మీ కాలేజ్ ఆర్ స్కూల్ ఎందుకు మేము జాయిన్ చేయించాలి? మా దగ్గర జాయిన్ అవుతాయి బ్యాక్ ఆన్సర్స్ ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. ఏ అంటే బి అంట, బి అంటే సి అంట, డి అంటే జెడ్ వరకు అంటాన్రా. మీరే అర్థం చేసుకోండి. ప్రణీత్ రెడ్డి, ఇఫ్ యు వాన్ ఎక్స్పీరియన్స్ ఎనీ సెంట్రల్ జైల్ విజిట్ నారాయణ. ఆహా, బాగానే ఎక్స్ట్రా. మరి సెంట్రల్ జైల్ లెవెల్లో ఉందంటే నారాయణ పీపుల్ ప్లీజ్ కమెంట్ అప్. అయిపోయింది పరిస్థితి, ఇంకా చెక్కేస్తారు. మళ్ళీ ఒక ఎస్ఏ వచ్చిందనమాట. శక్తివేల్ బాబు, మై సన్ వాస్ స్టడీయింగ్ past 4 years. I am not satisfied. The way they are teaching just keep on complaint on kids, not even a proper English, and they don't even bother about a launch subject. They put pressure on parents to teach kids at home. All the staffs are very rude, never responds properly, especially receptionist and principal. Very money-minded people. Before first term, exactly, they collect full academic fees, saying it that no hall ticket will be issued to kids. Please ensure that don't make your children to study in this school. So proper English not there anta. అండ్ ఏమన్నా చెప్పించండి అంటే స్కూల్లో ఇంట్లో మీరే చెప్పించండి అని పేరెంట్స్ చెప్తా ఉండరు అని ఆయన చెప్తున్నాడు. మరి మీరే ఏమి పీకుతారు అని ఆయన వాళ్ళ ఒపీనియన్ని చెప్తున్నారనమాట. ఫీజు అంతా ఫస్ట్ టర్మ్ లోపే తీసుకునేస్తే మళ్ళీ లాస్ట్ టర్మ్ ఏం చేస్తావురా అని అడుగుతున్నాడు. 4 years నుండి చదివిన సాటిస్ఫాక్షన్ లేదంట. ఎందుకంటే ఏం చదివినా ఇంగ్లీష్ రావట్లేదు. అండ్ లాంజ్ సబ్జెక్ట్ అంటే లాంగ్వేజ్ సబ్జెక్ట్ని దేకట్లేదంట. ఎందుకు చేస్తున్నారు అని కామెంట్స్లో ప్లీజ్ చెప్పండి. మరి లాంగ్వేజ్ సబ్జెక్ట్ని లాంజ్ సబ్జెక్ట్ అని కూడా పిలిచేస్తున్నారనమాట మీ కాలేజ్లో. ఓకే, స్కూల్లో క్షమించండి, లాంజ్ సబ్జెక్ట్. Sailaja, principal is not giving respect to people and shouting at students. No coordination, no proper teacher. సింపుల్ గా చేసి పరేసినాడు. ప్రిన్సిపల్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదంట. వై అని బ్రహ్మానందం ఒక డైలాగ్ చెప్పినారు. అది నేను ఆయన తర చెప్పలేను, ఎందుకంటే నేను బ్రహ్మానందం కాదు. ప్రిన్సిపల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ షౌటింగ్, స్టూడెంట్స్ ని షౌట్ చేస్తావు. స్టూడెంట్స్ మీదే షౌటింగ్. శ్రావణి గుత్తా పేరండి, నేనేం చెప్పలేదు. మేనేజ్మెంట్ ఈస్ ద వర్స్ట్. వి మేక్ మినిమల్ టైమ్ అండ్ గో మీట్ ప్రిన్సిపల్ మ్యామ్ ఇన్ ద స్కూల్. షీ డజంట్ గివ్ అపాయింట్మెంట్ ఫర్ అడ్మిషన్. దే ఆర్ ఆల్వేస్ బిహైండ్ us. Once admission is done, there is no response. మినిమం టైం తీసుకుని వాళ్ళు వస్తే అపాయింట్మెంట్ అంట సార్. అపాయింట్మెంట్ ఒక వైఫై లోకం, ఒక అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తారు సార్? అడ్మిషన్ ముందు వాళ్ళే మన వెంటుంటారంట, అడ్మిషన్ అయినాక ఎడం కాల్లో తంతారంట. ఎందుకు? ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం? చెప్పండి కమెంట్స్ లో. రాహుల్ పద్మనాభుని, మేడం, ప్రిన్సిపల్ who thinks she is the boss doesn't have any respect to the people. Management should consider all the grievances seriously and make this a better place. This school is located amidst the apartments, causing a lot of disturbance to the entire locality, affecting their peace of mind, and they don't care even if any of the local residents ask them to reduce the speaker sound, which they will turn on the entire day sometimes. చూసిన పొల్యూషన్, పాపులేషన్, గ్లోబల్ వార్మేషన్ అనే డైలాగ్ గుర్తొచ్చిందని నాకు. మరి ఇట్లా సౌండ్ గ్రీవెన్సెస్ సీరియస్లీ మేకింగ్ దిస్ అ బెటర్ ప్లేస్. మేనేజ్మెంట్ అస్సలు క్యారే అనట్లేదు.
అండ్ దిస్ స్కూల్ ఈస్ లొకేటెడ్ అమిడ్స్ ద అపార్ట్మెంట్స్. చాలా డిస్టర్బెన్స్ ఇస్తుందంట. ఎందుకు సౌండ్ ఇస్తా ఉండరు, ఇంత సౌండ్ ఏం మాకు ఇంత సౌండ్ వద్దు అని చెప్పిన వాళ్ళు సౌండ్ పెంచుతూ ఉండరంట. అండ్ సమ్ టైమ్స్ ఎంటైర్ డే ఫుల్ సౌండ్ పెడతా ఉండరంట. ఏంటి, డీజే ప్రాక్టీసింగ్? ఫస్ట్ చదువుపించండి స్టూడెంట్స్, చదువుకో ముందు చదువుకో, మళ్ళీ డీజే నేర్పు. చదువుకోండి ఫస్ట్. సాయి అస్మిత్ మొహాపత్ర. This is the worst school. I would recommend not to send a child to this school. This is definitely destroy a child's life. It is like studying in hell. There is too much academic pressure. If your child doesn't get good grades, he or she is going to be humiliated in front of the class. Overeating this in way more worse than hell. ఆయన బాగానే మాట్లాడినాడు ఇంగ్లీషు. రాస్తా 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 ఇంగ్లీష్ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన అకాడమిక్ ప్రెషర్. చైల్డ్కి గుడ్ గ్రేడ్స్ రాకపోతే ఫ్రంట్ ఆఫ్ క్లాస్ హ్యూమిలియేషన్ చేస్తారంట. అంటే ఫ్రంట్ అని ఆయన వస్తుంది, కానీ ఫ్రంట్ అని ఎందుకన్నారంటే వాళ్ళు ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్లాసే హ్యూమిలియేట్ చేస్తారు. ఓవర్ ఈటింగ్ అంటే ఓవర్ రియాక్టింగ్ దిస్ వే అనేదాన్ని ఆయన ఓవర్ ఈటింగ్ అనేసాడు. ఎందుకంటే వాళ్ళు ఫీజుని ఓవర్ ఈట్ చేస్తారనమాట. వర్స్ దెన్ హెల్, హెల్కే వర్స్ అనేసారు. ఇంకా వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. సో కమెంట్ ఆన్ వాట్ ఎల్స్ వీ డూ ఫర్ ద గూగుల్ రివ్యూ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ. Sarvendriyanayana. Bye.